జూలై 5 దేవుని వాగ్దానం. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును. కీర్తన 25:9. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఈ ఉదయం శుభాలు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియులారా, అందరూ క్షేమంగా ఉన్నారు కదా? దేవుని మహాకృపలో మన జీవితాలు ఆశీర్వదింపబడడానికి ప్రభు మనకి చక్కటి మార్గాలను చూపిస్తూ ఉన్నాడు. ప్రభు ఇచ్చే ప్రతి మార్గము కూడా మనలను ఉన్నత స్థలాల వైపు నడిపిస్తూ ఉంటుంది. మన జీవితాలు ఉన్నతంగా ఉండడానికి ప్రభు ఇచ్చేటువంటి ఆశీర్వాదం. మనలను నడిపించే నావికుడు ఆయన. మన ప్రతి పరిస్థితిలో కూడా నడిపిస్తాడు. ఈరోజు నువ్వు ఈ యొక్క వాగ్దానాన్ని వింటూ ఉండగా, నేను ఎలాగా నా అడుగు ముందుకు వెయ్యాలి, నా పరిస్థితులన్నీ కూడా బంధించబడ్డాయి, నేను ఒక అడుగు కూడా ముందుకు వెళ్ళలేకపోతా ఉన్నాను, నేను నడిపించేవాడే లేరు, నాకు ఆలోచనే రావట్లేదు అని నువ్వు చాలా సతమతమవుతున్నావేమో. కానీ నేను నడిపించే నీ దేవుడు నీ ప్రక్కనే ఉన్నాడు అనే సంగతిని మర్చిపోతున్నావు. ఆయన న్యాయ విధులను బట్టి, న్యాయాన్ని బట్టి ప్రభు దీనత్వం కలిగి ఉన్న వారిని నడిపిస్తాడు. మనం గర్వంతోనో మనకు నచ్చినట్టుగానో మనం జీవిస్తే ఆయన మనల్ని నడిపించే దేవుడు కాదు. మనం చాలాసార్లు ఉజ్జీయాలాగా స్థిరపడిన తర్వాత గర్వంతో ఉండిపోతాం. మనం స్థిరపడిన తర్వాత మన జీవితాలు గర్వానికి బానిసైపోతాయి. పిల్లరా, గర్వాన్ని వదిలిపెట్టి దీనత్వంగా మనం ముందుకు వెళ్ళినప్పుడు మన దేవుడు మనలను ప్రతి పరిస్థితుల్లోనూ నడిపిస్తాడు. ఆయన ప్రతి విషయంలో మనకు ముందుకు ఆశీర్వాదకరమైన ప్రదేశంలోనికి మనల్ని నడిపించి ఉన్నతంగా ఉంచుతాడు. అదే దావీదు జీవితంలో చూస్తాం. దావీదుకి ఎంతున్నా, పదవున్నా, ఐశ్వర్యం ఉన్నా, ఏమున్నా కూడా దీనత్వం కలిగి జీవించాడు. అందుకే దావీదును ఏ రోజు దేవుడు వదిలిపెట్టలేదు. అందుకే దావీదు సింహాసనాన్ని ఆయన కోరుకుని దాన్ని స్థిరపరిచాడు. ఈరోజు నీ జీవితంలో ఆశీర్వాదకరమైన పరిస్థితి వైపు నువ్వు నడిపించబడాలి అని అంటే నీవు దేవునిలో దీనత్వం కలిగి తగిన కాలమందు ఆయన మనలను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన రెక్కల క్రింద దీన మనస్కులయుండి అనే వాక్యం ప్రకారంగా జీవించాలి. దేవుడు అట్టి ఆశీర్వాదపు దీవెనలు మీకు అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవానికి వందనాలు. గడిచిన దినమంతా తోడుగున్నావు. నీ బిడ్డలో ప్రతి పరిస్థితుల్లో కూడా నువ్వు నడిపించండి. దీన మనస్సు కలిగి ముందుకు వెళ్ళే కృప బిడ్డలకు దయచేయండి. నేడు వారి ప్రయాణాలు, పనులు అన్నిటిలో విజయము దయచేయండి. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. దిన దీవెనలతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమెన్.